ఏపీలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అలర్ట్ అండి. సో పేపర్ కరెక్షన్ గురించి అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ డేట్ గురించి ఎగ్జాక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మన వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లోనే ఫస్ట్గా వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? మన వీడియోలో పేపర్ కరెక్షన్ గురించి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్ గురించి, థర్డ్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఇవి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చూడండి, ఇది ఏపీ ఎస్ఎస్సి బోర్డు వల్ల వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. లైక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత పేపర్ కరెక్షన్ మనకు నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ ఫస్ట్ నుంచి నిన్నటితో అంటే ఏప్రిల్ 8th వరకు పేపర్ కరెక్షన్ అయితే చేశారనమాట. సో చాలా ఫాస్ట్గా చేసేస్తారు పేపర్ కరెక్షన్ అనేది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే కనుక పేపర్ రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి పేపర్ కరెక్షన్ అని చెప్పేసి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. రీవెరిఫికేషన్తో పాటు ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ కూడా చేస్తారనమాట. ఓకే, సో దీనికి వాళ్ళు ఒక 2 to 3 weeks టైం పడుతుందని చెప్తున్నారు. సో దీని తర్వాత మార్క్స్ ఎంట్రీ తర్వాత వెబ్సైట్ని ఒకసారి ట్రయల్ రన్ చేసేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వెబ్సైట్ని రెక్టిఫై చేసుకొని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకొని ఫైనల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో మే మంత్ అనమాట, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అరౌండ్ మనకు ఒక 5 to 6 5th కానీ లేకపోతే 6th కానీ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మనకు జస్ట్ ఇంతకు ముందు అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, సో వెంటనే మన ఛానల్ వీడియో కూడా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇది ఈ రోజుకున్న అప్డేట్ అనమాట 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక దీని గురించి ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఛానల్ని విజిట్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.